హాయ్ ఫ్రెండ్స్, మేము రామేశ్వరంకి అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ధనుష్కోటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అలా న్యాప్ తీసుకొని తినేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. సో ధనుష్కోటికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇది మొత్తం అడవిలాగే ఉంది మొత్తం. సో ఇంకొంచెం దూరం పోతే మొత్తం ఈ పక్క ఆ పక్క సీ వస్తుందంట. సో చూద్దాం అసలు. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం, అంటే టైం అయిపోతుంది 6 కల్లా ఉంటుందని ముందే వెళ్ళిపోతున్నాం అనమాట ఫాస్ట్గా. సో చాలా బాగా ఉందన్నమాట. ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం రామేశ్వరం అంతా కొంచెం విలేజ్ లాగా ఉండే, ఇప్పుడు బాగా సిటీ లాగా తయారైపోయింది. సో చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం. సో ధనుష్కోటికి ప్లస్ ఇంకో టెంపుల్ ఉంటుంది, విభీషణుడి టెంపుల్ అనుకుంటా. సో ఆ 2 ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ధనుష్కోటి అంటే లాస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో చూడాలి, ముందు నేను 10 years బ్యాక్ చూసాను. సో ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మొత్తం లాగ్ తీస్తాను. చూడండి, ఇప్పుడు సీ దగ్గరికి వచ్చేలకి మొత్తం ఊరు కనపడుతుంది. చూడండి, కొంచెం హట్స్ వేసుకొని ఉన్నారు. సో శాండ్ కనపడుతుంది. సో ఇటు అటు సీ వచ్చేసింది అనమాట, దూరంగా కనపడుతుంది. ఈ పక్క అయితే కనపడుతుంది చూడండి. సో చాలా గాలి కొడుతుంది అనమాట ఇక్కడ. సీ అయితే వచ్చేసింది చూడండి, ఈ పక్క సీ అయితే కనపడుతుంది. చాలా బాగుంది అనమాట. సీ గాలి ఫోర్స్గా వస్తుంది, అసలు చాలా బాగుంది అనమాట. ఈ దారిలో పోతుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. సో సీ అయితే చాలా బాగుంది. సో ఈ పక్క ఇంకా రాలేదన్నమాట. రోజున అదే వస్తుందా అని. సో కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఈరోజు థర్స్డే, మేము వచ్చింది ఫ్రైడే కాబట్టి సో అంత ట్రాఫిక్ రష్ లేదు. సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందంట ఇక్కడ. సో అక్కడ కనబడుతుంది చూడండి లైట్ హౌస్. సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు లైట్ హౌస్ లేదనుకుంటా. సో ఇప్పుడు చూడాలి, అక్కడికి వెళ్తామో అలో ఉంటుందా వెళ్ళడానికి చూద్దాం లాస్ట్లో. ముందు రిటర్న్ అయ్యి వచ్చేసినాక చూద్దాము. సో ఈ లైట్ హౌస్ అనమాట. సో ఇప్పుడు మొత్తం 2 పక్కల మధ్య రూట్, అటు ఇటు సీ వచ్చేసింది చూడండి. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ. సో చాలా బాగా అనిపిస్తుంది, రిఫ్రెష్మెంట్ అవ్వచ్చు బాగా. అటు ఇటు గాలి, ఫుల్ గాలి అనమాట. సో వాటర్ అనేది కార్ మీద పడుతుంది చూడండి, అసలు రోడ్డు మీద పడిపోతుంది, అట్లే ట్రించర్ లాగా పడుతుంది. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం దూరం వరకు వెళ్ళి ఇంకా తర్వాత నడుచుకొని వెళ్ళిపోవాలి, అంటే కార్లు ఫుల్ రష్ ఉంటే ఇక్కడ ఎక్కడన్నా పార్కింగ్ చేస్తారు. సో మేమైతే చూద్దాం అసలు లాస్ట్ వరకు వెళ్ళి తర్వాత ఆయన వచ్చి పార్కింగ్ చేసుకుంటా అన్నాడు. సో అక్కడ పార్క్ చేసి అయితే వచ్చేసాము, బయటికి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి అసలు ఎలా ఉందో మొత్తం సీ అనమాట. సో ఇక్కడైతే వచ్చేసాము. చూడండి మొత్తం ఇది స్టాచ్యూ కట్టారు, ధనుష్కోటి లాస్ట్ ప్లేస్ అనమాట. ఇండియాలో కొంచెం దాటిపోతే శ్రీలంక వస్తుంది అనమాట. సో మనకి శ్రీలంక సిగ్నల్, వెల్కమ్ టు శ్రీలంక అని కూడా వచ్చింది. అలా సిగ్నల్ లైట్గా తగులుతుంది అనమాట. సో చాలా బాగుంది అనమాట ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఫెంటాస్టిక్ అనమాట. సో చాలా తిరుగుతున్నారు చూడండి, అంతా మొత్తం చూపిస్తుంది. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ,
ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సన్సెట్ అనమాట. ఎర్లీ మేము 4:35 అయితే అయిందనమాట ఇక్కడ. సో ఈ వాల్ దాటుకొని ముందుకెళ్ళి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. చూద్దాం ఏమన్నా తీసుకున్నామా. ఇది వచ్చేసాను నేనైతే. వాల్ దాటుకొని లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట ఫొటోస్ తీసుకుందామని. సో ఫొటోస్ తీసేసుకొని బయటికి అయితే వచ్చేసేసాను. చూడండి మొత్తం మా ఏవో కొనాలనుకుంటున్నారు పల్స్. ఆ పల్స్ కొనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట రిటర్న్. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అట్లీస్ట్ ఒకసారన్నా విజిట్ అవ్వాలి ఇక్కడ ధనుష్కోటికి. సో చాలా బాగుందనమాట. రిఫ్రెష్మెంట్ అవుతుంది బాగా. సో ఇప్పుడు మా కార్ కోసం ఎత్తుక్కుంటున్నాము ఎక్కడుందా అని. మేమైతే చాలా బాగా ఫొటోస్ అయితే దిగేసాము. చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు కార్ ఎక్కడ ఉన్నది అనేది ఎత్తుక్కోవడం ఒకటి. చాలా కార్లు ఉన్నాయి కదా, మనం ఎక్కడో లాస్ట్లో ఉన్నట్టుంది. దానికోసం మేము ఎత్తుకున్నాము. సో చాలా షాపింగ్స్ చాలా మారిపోయింది అన్నమాట అప్పటికి ఇప్పటికి. సో మా కార్ అయితే దొరికింది, అక్కడ ఉంది. సో ఎక్కేసి రిటర్న్ లైట్ హౌస్లో వెళ్ళచ్చు అనమాట. సో లైట్ హౌస్ నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ సిగ్నల్ పనిచేయదనమాట. మ్యాక్సిమం అసలు పనిచేయట్లేదు. లైట్గా సిగ్నల్స్ వస్తున్నాయి. నెట్వర్క్ అనేది లేదనమాట. సో ఫైనల్గా ఎత్తుకొని మా కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి అసలు చాలా బాగుందనమాట. నైస్ ఎక్స్పీరియన్స్. అదే మా కారు, వెళ్తున్నాం. సో కార్లో ఎక్కేసి ఇంకా లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళచ్చు అనమాట. సో నార్మల్ ఫీజ్ 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుందంట. సో వెళ్తున్నాం. సో ఛాన్స్గా లాస్ట్లో వచ్చేసాం. 20 రూపీస్ అనమాట టికెట్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాము. సో ఇది రీసెంట్గానే కట్టారనుకుంటా, 3, 4, 5 ఇయర్స్ అవుతుంది. సో పైకి అయితే వచ్చేసాము. 11 ఫ్లోర్స్ ఉందన్నమాట. 11 ఫ్లోర్స్ లిఫ్ట్ అయితే ఎక్కేసి వచ్చేసాము. సో ఫుల్ మేమే లాస్ట్ అనుకుంటా. సో చూడండి అసలు ఎలా ఉందంటే చాలా బాగుందన్నమాట వ్యూ. ఇక్కడ నుంచి గాలి మాత్రం ఎలా కొడుతుందంటే అలా కొడుతుంది అనమాట లైట్ హౌస్లో. అందుకే వీళ్ళు విండోస్ పెట్టినట్టున్నారు. సో చూడండి అసలు ఏం కనబడట్లే, మొత్తం కప్పేసింది. చూడండి అసలు ఏమన్నా అసలు నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అసలు ఆ మధ్యలో రూట్, ఈ మధ్య సముద్రం, ఆ పక్క సముద్రం, మధ్యలో రూట్ అసలు చాలా బాగుందన్నమాట ఇక్కడ లైట్ హౌస్ లో నుంచి చూస్తుంటే. సో లైట్ హౌస్ లో అట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ అందరూ. సో నేనైతే అలా తిరిగేస్తున్నా మొత్తం. నేను కూడా అట్లా ఫోటో తీసుకుందాం, సెల్ఫీ తీసుకుంటే కనబడుతుంది అంటే అసలు కనపడట్లేదు మొబైల్లోంచి. హై ఎండ్ మొబైల్ కావాలనుకుంటా, లేకపోతే కెమెరా కావాలి. చూడండి అసలు ఏం కనపడట్లేదు అలా ఫోటో తీసుకుందాం అనుకుంటే. సో ఇంకా చూడండి అసలు సముద్రం అసలు ఎట్లా ఉందంటే చాలా బాగుందన్నమాట. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు ఒకసారన్నా రావాలి ఇక్కడికి. చాలా బాగా అనిపించింది. రిఫ్రెష్మెంట్ అయితే చాలా బాగా. ఆ గాలికి అసలు లాస్ట్కి పంపించేశారనమాట. సో కిందికి అయితే వచ్చేసాము. సో ఇంకా ఈ లైట్ హౌస్లో మొత్తం ఇట్లా ఉందన్నమాట. సో మొత్తం రౌండ్ సర్కిల్లో పెట్టేసి చిన్నపిల్లలు వస్తే ఆడుకోనికి పార్క్ లాగా అవి లైక్ చిన్న పార్క్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఇది. సో ఇంకైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్కి ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో కూర్చోనికి ఉయ్యాల అన్నీ ఉన్నాయి. సో లాక్ అయితే వేస్తా చూడండి, మేమే లాస్ట్ అనుకుంటా. సో ఇంకొకరిని పైనుంచి పంపించేస్తున్నారు.
సో ఇంకా ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. బాయ్ బాయ్ లైట్ హౌస్. చాలా నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది నాకైతే. బాయ్ బాయ్. ఈ లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ టెంపుల్లో వెళ్ళి ఏమేం చేసాము ఏంటి అనేదాన్ని చూపిస్తాను. ఈ లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.